ఎలాంటి డిగ్రీల అవసరం లేకుండా, జాబ్ చేయకుండా, నష్టాలతో సంబంధం లేకుండా కేవలం భిక్షాటన చేసుకుంటూ సంవత్సరానికి 7.5 కోట్లు సంపాదిస్తున్నాడు ఈ బిచ్చగాడు. మనం మాట్లాడుకుంటున్న ఈ రిచ్ బిచ్చగాడి పేరు భరత్ జైన్. వీళ్ళది చాలా పేద కుటుంబం. తినడానికి తిండి, బట్టలు లేక పరిస్థితులు తన్ని భిక్షాటనను చేసేలా చేశాయి. చివరికి అదే తన వృత్తిగా మార్చుకున్నాడు. ఇలా 40 సంవత్సరాలుగా ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తూ ప్రపంచంలోనే రిచెస్ట్ బెగ్గర్ గా రికార్డు సృష్టించాడు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, ఆజాద్ మైదాన్ చుట్టుపక్కన భరత్ భిక్షాటన చేస్తూ తన 2 కొడుకులను ముంబైలోని ఫేమస్ స్కూల్లో చదివిస్తున్నాడు. అంతేకాదు, ఆలయాలకు, అనాథాశ్రమాలకు విరాళాలు కూడా ఇస్తున్నాడు. తన పిల్లల కోసం కోట్ల విలువ చేసే ప్లాట్లు, నెలకు 30,000 రెంట్లు వచ్చే షాపులు కూడా కొన్నాడంటే చూసే మీరైనా, చెప్పే నేనైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇండియాలో ఏదైనా సాధ్యమే. అప్పట్లో కుంభమేళాలో వేపు పుల్లలు అమ్ముకొని ఒకరు లక్షలు సంపాదించారు. మరిప్పుడు చెప్పండి, అంతంత మాత్రం చదువుకున్న వాళ్ళు బెటరా, ఇలా అడుక్కునే వాళ్ళు బెటరా? ఏది బెటరో కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మిస్ కాకుండా చూడాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.